హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మని. ఈరోజు ఈ వీడియోలో నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా కనిగిరి, ఎర్రవోబనపల్లి, పెదారికట్ల, చినారికట్ల, కంబాలపాడు, పొదిలి స్టేషన్ల మధ్య జరుగుతున్న పనుల గురించి మీ ముందుకు వచ్చాను. మరింత ఆలస్యం వీడియోను ప్రారంభిద్దాం. దూరంగా కనిపిస్తున్న ఊరు ఎర్రవోబన్నపల్లి. ఈ ఎర్రవోబన్నపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో రైలు కట్ట ఉంది. ట్రాక్ అడుగున వేసే దిమ్మెల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింద నుండి వాహనాలు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు. పైన రెడీమేడ్గా వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది. ఇక్కడ కంకర కుప్పలు తోలి ఉన్నారు. నా చెయ్యి చూపిస్తున్నది ఎర్రవోబన్నపల్లి రైల్వే స్టేషన్కి దారి. ఈ వంతెన నుండి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. కనిగిరి కూడా వెళ్ళవచ్చు. ఎర్రవోబన్నపల్లి స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇటువైపుగా చూస్తే పెదారికట్ల, చినారికట్ల, కంబాలపాడు, పొదిలి, దర్శి, శావల్యపురానికి కూడా మనం వెళ్ళవచ్చు. మరి పొదిలి వైపుగా కట్ట నిర్మాణం పనులు చేశారా లేదా అనేది ముందుకెళ్ళి చూద్దాం పదండి. కట్ట నిర్మాణం పనులు చేసి ఉన్నారు. చెట్లు, కొండల మధ్య రైలు కట్ట నిర్మాణం చాలా బాగుంది. రేపు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా ఉల్లాసంగా ఉంటుంది. ముందుకు వెళ్దాం పదండి. అలా వెళ్తుండగా ఒక చిన్న బ్రిడ్జి కనిపించింది. దాని తర్వాత పెదారికట్ల వైపు కట్ట నిర్మించారా లేదా అనేది కాస్త ముందుకెళ్ళి చూద్దాం. ఈ వాతావరణం నాకు మాత్రం పిచ్చగా నచ్చేసిందండి. కట్ట ఎక్కిన తర్వాత మరో చిన్న బ్రిడ్జి కనిపించింది. దిమ్మెలు దర్శనమిచ్చాయి. ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జీలు చాలా కనిపిస్తాయి. దున్నిన పొలాల మధ్య నా చేతి వేలుతో చూపిస్తున్న చిన్న ఇల్లులు పెదారికట్ల. మట్టితో కట్టలు కనిపిస్తాయి. పెదారికట్ల తర్వాత చిన్న కంకర చిప్స్ తోలి ఉండడం గమనించవచ్చు. రోడ్డు రోలర్తో చదును చేసి ఉన్నాయి. మళ్ళీ ఉత్సాహంతో నా ప్రయాణం ముందుకు సాగింది. మరోసారి నీళ్లు పట్టిన తర్వాత లావుపాటి కంకర వేస్తారు. ఇప్పుడు మనం శావల్యపురానికి, శ్రీకాళహస్తికి మధ్య 266వ కిలోమీటర్ రాయి దగ్గర ఉన్నాము. ఇక్కడ మరో వంతెన మనం చూడవచ్చు. నీళ్ల మడుగుతో 265వ కిలోమీటర్ రాయి వద్ద మనం చూస్తున్నాం. నీళ్ల మడుగుతో చాలా చక్కగా ఉంది వాతావరణం. బ్రిడ్జి మధ్య పనులు వేగంగా చినారికట్ల వరకు సాగింది.
262 కిలోమీటర్ వద్ద మరో వంతెన వాహనాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. రెండు 260వ కిలోమీటర్ రాయి వద్ద మరో అండర్ పాస్ బ్రిడ్జిని కూడా మనం చూడవచ్చు. కంకర కుప్పలుగా కట్ట మీద పోయడానికి సిద్ధంగా ఉంచారు. దూరంగా ట్రిప్పర్ల సహాయంతో లావుపాటి కంకరను కూడా తోలుతున్నారు. ట్రాక్టర్లకు 2 ట్రాకులను కట్టి కట్ట పైకి తీసుకెళ్తున్నారు. కంకర కుప్పలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాక కంబాలపాడు కట్ట మీద కంకర కుప్పలు దారి కొనాకు పోసి ఉన్నారు. రెండు 255 కిలోమీటర్ వద్ద మరో 2 వంతెనలు కూడా కనిపిస్తాయి. దిమ్మెలు కుప్పలుగా పేర్చారు. అత్యవసరానికి బ్రిడ్జి దిగడానికి రెడీమేడ్ మెట్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది మనం గమనించవచ్చు. ఇది పొదిలి స్టేషన్ ప్లాట్ఫామ్. స్టేషన్కి దగ్గరలో లావుపాటి కంకరని 2 ప్రొక్లైన్లతో కంకరను చదును చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది పొదిలి రైల్వే స్టేషన్ మొదటి అంతస్తు పూర్తి అయిపోయింది. 2వ అంతస్తుకి స్లాబ్కి సిద్ధం చేస్తున్నారు. మొత్తం 3 అంతస్తుల భవనం నిర్మిస్తారు. ఇవి మెట్ల మార్గం. ఇప్పుడు నేను వెళ్తున్నది నడవలేని వారికి సాధారణ నడక కోసం ఏర్పాటు చేసిన నిర్మాణం. ఇది ఎంట్రన్స్. స్టేషన్కి మెట్లు ఏర్పాటు చేస్తారు. ఈ మెట్ల మార్గం గుండా లోపలికి రావాలి.
స్టేషన్ దాటి వచ్చాక ఇప్పుడు మనం చూసే ఈ స్థలం పెండింగ్లో ఉంది. ఆ కనిపించే కట్ట వరకు ఏ పని కూడా మొదలు పెట్టలేదు. ఆ స్థలం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ పెండింగ్ స్థలం దాటి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ట్రాక్ వేశారా లేదా అని కట్ట ఎక్కాను. కట్ట మీద కొంత భాగం సన్నటి కంకర వేస్తున్నారు, కానీ ట్రాక్ అయితే వేయలేదు. లావుపాటి కంకర తోలాల్సి ఉంది. ఆ తర్వాత ముందు వైపు ట్రాక్ వేస్తున్నారు. ఆ కనిపించేది రాజుపాలెం. రాజుపాలెం దాటి కాస్త ముందుకు వచ్చాక కొండేపి వెళ్ళేటువంటి బ్రిడ్జి వరకు వచ్చి చూశాను. కొండేపి వెళ్ళే బ్రిడ్జి వద్దకు వచ్చి మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి చూశాను. 243 కిలోమీటర్లు అని రాసి ఉంది. బ్రిడ్జి ఆనుకొని 2 ట్రాకులు వేయడానికి మర్చిపోయినట్లున్నారు పాపం. ఆ దృశ్యాన్ని కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. దూరంగా లారీల యూనియన్ ఆఫీస్ ఉంది. ఈ ఒక్క ప్రాంతంలో 2 ట్రాకులు మాత్రం వేయాలి. మళ్ళీ ఎంత స్పీడ్గా ఎక్కానో మెట్లు అంతే స్పీడ్గా దిగాలి కదా. కాస్త ముందుకెళ్తే ఒంగోలుకు వెళ్ళే మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ట్రాక్ ఎప్పుడో పూర్తి చేసేశారు. ఇక్కడేం కొరవలేదు. దూరంగా ట్రాక్ను చూస్తున్నాం. ఎంత బాగుంది. ఆనకొండ అడ్డంగా పడుకొని నిద్రపోతున్నట్లుగా ఉంది. టైం చూస్తే 1:30. అలా పొదిల్లోకి వెళ్ళి భోజనం చేద్దామని వచ్చే క్రమంలో దారి తప్పి అలా ఇలా వెళ్ళి ఎలాగో వెళ్ళానో తెలియదు. మొత్తానికి ఒక గుడి దగ్గరకు వచ్చాను. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. కొత్తగా నిర్మించారట. ప్రతి శనివారం భక్తుల సహకారంతో అన్నదానం కూడా చేస్తారట. గోపురం కానీ గుడి కానీ వాతావరణం చాలా బాగుంది. వీళ్ళ వేగం చూస్తుంటే మరో 4 వారాలకు పెదారకట్ల వరకు ట్రాక్ వేసేలా ఉన్నారు. దాదాపుగా చిన్నారకట్ల దాటి లావుపాటి కంకర తోలేశారు. ఇక్కడ పనులు అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు. 6 నెలల్లో పొదిలికి ట్రయల్ రన్ కూడా జరుగుతుంది. త్వరలోనే పొదిలి స్టేషన్కి రైలు కోత వినబడాలి అని ఆశిద్దాం. ట్రయల్ రన్ వేసినా ఉపయోగం లేదు. దర్శి స్టేషన్ ట్రయల్ రన్ పూర్తయినా ఉపయోగం ఏమన్నా ఉందా చెప్పండి. ఇంతవరకు రెగ్యులర్గా రైళ్ళ రాకపోకలు లేకుండా స్టేషన్ నిశ్శబ్దంగా నిద్రపోతుంది. మోక్షం ఇప్పటికో పొదిలి కూడా అలానే నిశ్శబ్దంలోకి రాకూడదని ఆశిస్తూ అధికారుల మనసు మార్చి రైళ్లు నడపాలని మనం ఆశిద్దాం. మీ శర్మ.
స్టేషన్ దాటిన తర్వాత 2 కిలోమీటర్లు దాటిన తర్వాత రాజుపాలెం వద్ద వాహనాలు వెళ్ళటానికి వంతెన ఏర్పాటు చేశారు. దూరంగా కనిపిస్తున్నవి రాజుపాలెం. ఇక్కడ కట్ట నుంచి దూరంగా కనిపిస్తున్న కట్ట వరకు మధ్యలో స్థలంలో కట్ట నిర్మాణం జరగలేదు. పెదారి కట్ల వరకు మట్టితో